శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్టుగా అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అసలు ఏంటి ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్నేళ్లుగా ఎందుకు సాగుతోంది? ఒకసారి తెలుసుకుందాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదం తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ పేరు బాగా వినిపిస్తోంది. టన్నెల్ మార్గాన్ని తవ్వేందుకు వినియోగించే ఈ యంత్రం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, అందులో పనిచేసే ఇంజనీర్లు, ఆపరేటర్లు, రోజువారీ కూలీలు ఎలా చిక్కుకుపోయారని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి అందులో పనిచేసే వాళ్లు చిక్కుకుని ఉంది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లోనే. చాలా కాలంగా టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేయకుండా ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి మిషన్కు జనవరి 31న ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి టీబీఎంను పూర్తి స్థాయిలో పని చేయించడం ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి 20నే టీబీఎం సెగ్మెంట్ను అమర్చినప్పుడు సిమెంట్ లీకేజీలను కార్మికులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు 2005 ఆగస్టులో మొదలయ్యాయి. దాదాపు 2813 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అందులో 43.93 కిలోమీటర్లు టన్నెల్ మార్గం నిర్మించడం కీలకమైంది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు మొదటి టన్నెల్ 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్టు నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి, అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపుల నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ మండలం దోమలపేట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరి రెండవ టన్నెల్ 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. అయితే 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులు అయ్యాయని పేర్కొంటున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానమైన సొరంగం పనులను పూర్తి చేసేందుకు టన్నెల్ బోర్ మిషన్తో పనులు చేస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండగా ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. నిధుల సమస్య వల్ల పనులు సక్రమంగా జరగలేదు. దీంతో పనులపై తీవ్ర ప్రభావం పడిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం 1.5 ఏళ్ల పాటు పనులు ఆగిపోయాయని అంటున్నారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2,647 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు సమాచారం. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో 14 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిపోగా టన్నెల్లో 8 మంది సిబ్బంది చిక్కుకుపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే అందులో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తెలంగాణ రెస్క్యూ బృందాలతో పాటు హైడ్రా, ఇండియన్ ఆర్మీ, స్పెషల్ బెటాలియన్లు, ర్యాట్ హోల్స్ మైనర్స్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించినా వారిని అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగి 1 రోజులోనే వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
కాగా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ప్రమాద స్థలానికెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించే సమయం సీఎం రేవంత్ రెడ్డికి దొరకట్లేదా అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీనికి అధికార పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 3 మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర అధికారులంతా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలానికి వస్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని, ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ పనులకు ఆటంకం కలిగే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అధికార కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.